మాచర్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి రెండు చక్రాల్లా నడిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సైతం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు అందించడం జరగడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వెల్లడించారు. ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, వృద్ధులు, వికలాంగులు, విధవులు మరియు ఇతర లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుపడేలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడిగినప్పుడు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి చంద్రబాబు గారు మీ అందరికి కరెక్ట్ గా అందుతున్నాయా లేదా అని ఫోన్లు చేస్తా ఉన్నాడు. చేసినప్పుడు ఒకటి నొక్కాలి, మీరు వస్తున్నారు అని. అది వీలాగుంటే మీరు కొద్దిగా అట్లా ఉండండి. ఓకే నెక్స్ట్ గురువు గారు సార్ మీరు ఆగండి. చూడండి. ఓకే చూడమ్మా ఒకసారి. దేశంలో ఎక్కడ 4,000 ఇచ్చిన ప్రభుత్వం లేదు. మనకన్నా బాగున్న రాష్ట్రాల్లో కూడా 2,000 లోపే ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన దీపం ఇది. కొద్ది ముందు పెట్టండి. రోజు మీ ఇంటికి వచ్చేస్తున్నారా ప్రతిగా ఎర్ర గారు? ఇక్కడికి వచ్చిన తర్వాత సౌకర్యాలు ఉన్నాయా మరి? ఏడాదిలో మంచినీళ్ళు ట్యాపులు ఇద్దాం అందరికి. మేడం డివైజ్ నెక్స్ట్ ఇంటికాడికి ఇక్కడ అంటారు కదా. అప్లై చేసుకున్నావా? ఆధార్ కార్డు మార్చుకుంటేనే వస్తుంది. ఆధార్ చేసి మా బెమ్మారెడ్డి గారు ఉన్న మాకు దిగులు లేదు. ఓట్లు వేయించుకున్నాడు, ఒక రోడ్డు వేసింది లేదు. అదే మరి వేస్తాం, అన్ని రోడ్లు వేస్తాం, మంచినీళ్ళు ఇస్తాం. ఏడాదిన్నరలో మీ అందరికీ ఇళ్లలో మంచినీళ్ళు ఇస్తాం, సాగర్ వాటర్ ఇస్తాం. మేము పట్టించుకోబట్టే కదా అందరికీ సాగర్ వాటర్ ఇస్తాం. మార్చుకుంటే వస్తుంది, లేదనుకుంటే 2 ఏళ్ళు ఆగాల్సిందే. మాకు రేషన్ కార్డుది ఇక్కడ ఇచ్చేటట్టు చూడండి. అప్పుడు పుట్టలోనే లేదు. బియ్యానికి దూరం వెళ్తున్నాం సార్. కొంచెం డీలర్ ఎవరు? ఆగండి. డీటీ గారు ఇక్కడికి రమ్మనండి. అనుకుంటారయ్యా? ఎవరు తీసేయమన్నారు? డీటీ గారు ఒకసారి
తెచ్చుకుంటారా? సార్ ఇక్కడ పైన పెట్టాను సో అలాగే పెట్టి చేస్తే లేకపోతే మీరన్నా తెచ్చి ఏడా పెట్టి ఒక రోజు 4 రోజులు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ ఇంతమంది అక్కడికి పోతారా? నువ్వు ఒక్కడి వీడికి వచ్చే కాడికి మా కార్డులన్నీ అక్కడే ఉంటే అక్కడ చూసుకున్నాం షాప్. ఈ రసూలు అన్నది షాప్ అయితే అక్కడ పెట్టాడు. చూసుకోండి లేదా ఒక గదం తీసుకొని కొన్ని ఇక్కడ స్టాక్ పెట్టుకొని లేదా ఎవరో 2 రోజులు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంతమందికి అసౌకర్యం కలిగిస్తే ఎట్లా మీరు? చూడండి మార్చుకోండి.